హిందూపురం స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో శ్రీ మహాయోగి వేమన జయంతి సందర్భంగా సోమవారం ముదిరెడ్డిపల్లి కమిటీ త్రైత సిద్ధాంత శ్రీ ప్రబోధానంద యోగీశ్వర స్వామివారి భక్తాదులు ఘనంగా నిర్వహించి జయంతి వేడుకలను మరియు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూపురం సీనియర్ నాయకులు కొండూరు వేణుగోపాల్ రెడ్డి, సప్తగిరి ఈశ్వర్ రెడ్డి, కోటేపి బసిరెడ్డి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోటేపి హనుమంతరెడ్డి, మాజీ కౌన్సిలర్ నాగభూషణ రెడ్డి, సడ్లపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక మహాకవి శ్రీ యోగి వేమన జయంతి సందర్భంగా హిందూపురం పట్టణం బెంగళూరు రోడ్డులోని వేమారెడ్డి సర్కిల్ వద్ద రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో వేమన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ రెడ్డి, రెడ్డి జేఏసీ సభ్యులు నివాళులు అర్పించారు. నియోజకవర్గ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు మదన గోపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు హేమంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, రవీంద్ర రెడ్డి, రాజేష్ రెడ్డి, రవీన్ రెడ్డి, అదేవిధంగా చలివెందుల రెడ్డి సంఘం మరియు చలివెందుల మజరా గ్రామాల రెడ్డి సంఘం ఏర్పాటు చేసిన జయంతి మహోత్సవ కార్యక్రమానికి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం సీనియర్ నాయకులు కొండూరు వేణుగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బిఎల్ ఉపేంద్ర రెడ్డి, లేపాక్షి జడ్పీటీసీ బాణాల శ్రీనివాస్ రెడ్డి, కొండూరు బ్రహ్మానందరెడ్డి, సప్తగిరి ఈశ్వర రెడ్డి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోటేపి హనుమంతరెడ్డి, సడ్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక సహజ కవి, ప్రజాకవి, విశ్వకవి. మరి ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ హిందూపూర్ పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, గుర్తింపు వచ్చేటట్టు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని ప్రజాకవిగా అతను దేశం నలుమూలలా చుట్టి ప్రజల మల్లిమ కడగాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో వేల పద్యాలతో ఆయన రాయడం జరిగింది. రాళ్లపల్లి గారు చెప్పేంత వరకు, అనంతపురంలో రాళ్లపల్లి గారు చెప్పేంత వరకు వేమారెడ్డి గారు ఏదో పద్యాలు పాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు అనుకునేవాళ్ళు. కానీ రాళ్లపల్లి అనంత శర్మ గారు చాలా విశదీకరించి దీన్ని ఆయన రాసిన రాతలన్నీ కూడా మనిషి నగ్నత్వాన్ని, నగ్నంగా మనిషి ఉంటే అద్దంలో ఎలా చూపిస్తారో అలా మనిషి నగ్నత్వాన్ని బహిరంగంగా చూపించి ఆయన ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ అని పురుషులందరూ, మానవులందరూ కనపడడానికి ఒకే రకంగా ఉంటారు, లోపల ఎన్నో కుతంత్రాలు కుళ్ళు ఉంటాయి అని చెప్పిన వ్యక్తి. కుండల్ని ఉదాహరణగా తీసుకొని కులాలు మతాలు లేవు ఎక్కడ కూడా, అన్నిటికీ కూడా అన్ని కులాలు ఒకటే, కులమెందుకయ్యా అని చెప్పిన మహాగేయకుడు, మహాకవి ఆయన యుగపురుషుడు.